హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు మంచి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు రెసిపీ ఏంటంటే స్నాక్ ఐటమ్ అనమాట. సో అందరు చాలా ఇష్టంగా తినేది. సో వితౌట్ మసాలా అనమాట. అబ్బా ఇంతకు అదేంటో చెప్పు తల్లి, నాంచకుండా అనుకుంటున్నారా? తమ్నేల్ చూసారు కదా. సో బ్రెడ్ పకోడా అనమాట, ఆలు మసాలా లేకుండా. సో ఈరోజు బ్రెడ్ పకోడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానమాట. 3 లేయర్ బ్రెడ్ పకోడా అనమాట. చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది వితౌట్ ఆలు మసాలా. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ దానికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్, క్యాప్సికమ్, టమాటో అండ్ చాట్ మసాలా అండ్ టమాటా కెచప్, టమాటా సాస్, యువర్ విష్. ఒక బ్రెడ్ ప్యాకెట్ అండ్ శనగపిండి కూడా, పావు కేజీ శనగపిండి. ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే పావు కేజీ శనగపిండి సరిపోతుంది. 2 తీసుకుంటే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. సో ఇంకా కొంచెం సోడుప్పు అనమాట. ఇవన్నీ కావాల్సినవి, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదనమాట. సో ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు ఇలా రౌండ్ షేప్లో ఇష్టం అని చెప్పి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. లేదు మీరు చిన్నగా ఆనియన్ తురుము, టమాటో తురుము అండ్ క్యాప్సికమ్ తురుమైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ కంఫర్టబుల్ అనమాట. ఆ తురుమైనా తీసుకోండి, ఇలా రౌండ్గా అయినా తీసుకోండి. నాకైతే పెట్టడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే శనగపిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఈ పిండి కలిపే లోపల ఆయిల్ హీట్ అవ్వాలి కదా. సో బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యే లోపల మనం ఈ పిండి కలుపుకుందాం అనమాట. ఫస్ట్ శనగపిండిలో కొంచెం హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం సోడుపు, ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా అంటే ఒక స్పూన్ వేసుకోండి చాట్ మసాలా. సో వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసి బాగా కలపండి. అది బాగా మిక్స్ అయ్యేటట్టు, ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి కదా, సో ఉండలు లేకుండా, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉండేటట్టు కలుపుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏ కన్సిస్టెన్సీలో అయితే మనకు బ్రెడ్కి బాగా పడుతుంది ఆ పిండి అనేది. సో ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలని నేను మీకు చూపిస్తాను. అయితే బ్రెడ్ మాత్రం బేకరీ బ్రెడ్ తీసుకోవద్దు, నార్మల్ బ్రెడ్ తీసుకోండి. అదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సో మనం సాస్ అది పెట్టగానే మొత్తం మెత్తగా అయిపోయి చిరిగిపోకూడదు కదా బ్రెడ్. సో అందుకని నార్మల్ బ్రెడ్ తీసుకోండి, కొంచెం గట్టిగా ఉండేది. సాఫ్ట్గా ఉండే బ్రెడ్ మాత్రం పనికిరాదు దీనికి చేయడానికి. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుకోవాలి. సో ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు 3 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ స్లైస్ తీసుకోండి, దాని మీద కెచప్ కానీ టమాటో సాస్ కానీ, నేను ముందే చెప్పాను కదా మరీ ఎక్కువ కాదు, లైట్గా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి దాని మీద. సో ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్, ఇవన్నీ దాని మీద పెట్టేసేయండి. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా వేసేయండి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ సేమ్ యాజ్ టీజ్ అనమాట. దీని మీద కూడా మరీ ఎక్కువ పెట్టద్దు, మెత్తగా అయిపోతుంది. సో కొంచెం కెచప్ వేసి దాని మీద మళ్ళీ అగైన్ 3 లేయర్ అనమాట. డబుల్ లేయర్ అని చెప్పాను కదా, ఆల్రెడీ 1 లేయర్ పెట్టాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్, మళ్ళీ సేమ్ ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, ఇవన్నీ దానికి కంప్లీట్గా బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు, మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే బ్రెడ్ మీద. చిన్నదైతే కొంచెం పడుతుంది, కొంచెం బ్రెడ్ పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది అంతే. సో మళ్ళీ చాట్ మసాలా వేసి నేను చూపిస్తున్నాను కదా అలా దగ్గరికి ప్రెస్ చేయండి. మరీ టూ మచ్గా ప్రెస్ చేస్తే చిరిగిపోతుంది బ్రెడ్. నార్మల్గా ప్రెస్ చేసి దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అలా డిప్ చేసి బయటికి తీయండి అంతే. డిప్ చేసి తీసి ఆయిల్లో వేయడం అంతే. సో చూసారు కదా ఎంత సింపులో, చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువేం అవసరం లేదు. కాకపోతే అంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు, ఫ్రై చేయకూడదు. సో మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ చేసుకోవాలన్నమాట. సేమ్ అగైన్ ఇప్పుడు లాస్ట్ బ్రెడ్ ఎలాగో చూపిస్తున్నాను ఆల్రెడీ, మిగతావి నేను ఫ్రై చేసేసాను ఆల్రెడీ. సో లాస్ట్ ఎలా అంటే ప్రతిదీ డిప్ చేస్తే మునిగే అంత ఉండదు కదా. సో మనం చేయితో కూడా దాని మీద పెట్టచ్చు. ఎలా అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఆల్రెడీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్, అన్నిటికి కూడా కొంచెం జల్దీగానే అయిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. సో అన్నీ పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ మనం డిప్ చేయడానికి శనగపిండిది కొంచెమే ఉంది కదా, ఉన్నంత వరకు డిప్ చేసి మిగిలిందంతా చేతితో తీసి దానికి పోసేయడమే అనమాట. అలా రుద్దేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మొత్తం దానికి పడితే చాలు, కదలకుండా తీసుకెళ్ళి దాంట్లో వేయడం అంతే. సింపుల్. ఉంటే డిప్ చేయండి, లేకపోతే దాంతో బ్రెడ్ మీద పోసినా సరిపోతుంది.
సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా ఆయనకైతే చాలా బాగా ఇష్టం. ఇదైతే మా ఆడపడుచు దగ్గర నేర్చుకున్నాను నేనైతే.